తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కృష్ణ చూడయ్యా, నీతో పాటు ఇద్దరు వచ్చేలా ఉన్నాడయ్యా. కాఫీ కాఫీ చక్కరే సరిగా వేసాను. థ్యాంక్స్. ఏంటి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారా? మరి చావుకు వచ్చినప్పుడు ఏడవకుండా పెళ్లికి వెళ్ళినప్పుడు ఏడుస్తారా? అటు చూడు, అందరూ ఎలా ఏడుస్తున్నారు, నువ్వు ఏడవరా? వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు నువ్వు అక్కడే వెళ్ళిపోయావా? ఇళయరాజా గారు ఇక్కడ వాయించకండి. ఏంటి ఒక అమ్మాయిని చూస్తే లోపల నుంచి ఇళయరాజా మ్యూజిక్ వినిపిస్తోందని చెప్పానుగా, తను వచ్చింది. ఓ, నీకు వినపడిందా? లేదే. అటు చూడు. ఏంటో తను చెప్పుకుని వెళ్ళిపోతుంది. రేయ్ వస్తానండు. ఇలాంటప్పుడు ఎవరు చెప్పి వెళ్ళరా? కార్తీక్, రే కృష్ణ రారా. కార్తీక్, సూపరా. వెళ్ళిపోయాడు వీడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఈసారి ఏమైందిరా? బాగా కష్టపడ్డాడు రా. హలో, సంధ్య గారు ఉన్నారా? సంధ్యనే మాట్లాడుతున్నాను. మీరు? నైస్. హలో. ఏంటి హలో? మీ పాటికి మీరు బండి గుద్దేసి వెళ్ళిపోతే కనిపెట్టలేమనుకున్నారా? అసలు ఎవరు? ఏ నెంబర్ కావాలి మీకు? ఎంత కష్టపడి నెంబర్ కనిపెట్టాను. పైన ఒకడు కళ్ళు తిరిగి పడిపోయాడు. సరే ఆ సంగతి వదిలేండి. నిన్న మీరు కంచరపాలెం వచ్చారా? అవును, వచ్చాను. నెంబర్ 5 సాంస్క్రిట్ కాలేజ్ పక్కింటికి వచ్చారా? అవును. ఒక డెత్కి వచ్చారా? అవును, తెలిసిన వాళ్ళు. ఐఎమ్ వెరీ సారీ, అక్కడే మీరు నన్ను గుద్దేశారు. ఐ మీన్ నా బండిని గుద్దేశారు. అండ్ ఇట్స్ అ బిగ్ డెంట్. లేదు. ఏంటి లేదు? ఇట్స్ అ డెంట్. సరే, ఎక్కడ గుద్దాను? అది మీరు డైరెక్ట్ గా వచ్చి నా డెంట్ చూసి చెప్పాలి. ఓకే? సరే సరే, వస్తాను. సంధ్య, ఎవరే ఫోన్ చేసింది? నా కార్ గుద్ది డ్యామేజ్ అయిందని ఎవడో అంటున్నాడు. వెళ్ళి చూసిస్తాను. ఆల్రెడీ గుద్దేసావు కదా, మళ్ళీ వెళ్ళటం దేనికి? జస్ట్ రిలాక్స్. ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా వెళ్ళి చూసిస్తాను. రావచ్చు సార్, రావచ్చు. ఇటు రండి సార్. నేను పార్క్ చేస్తాను. ఓకే? ఓకే సార్. సార్ గుద్దేశారు సార్. నైస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నేనే మీకు కాల్ చేశాను. మీరు ఆ రోజు కార్టింగ్ ఆ రోజు గుద్దారు, ఇప్పుడు గుద్దారు. బట్ వై? ఎక్కడ గుద్దాను? లుక్,
ఏమైందో చూడండి. ఇట్స్ అ బిగ్ డెంట్. సరే ఇక్కడికెందుకు రమ్మన్నారు? ఇక్కడికైనా మెకానిక్ వస్తా అన్నాడు. రండి, ఏం చేద్దాం? లోపల కూర్చొని డిసైడ్ చేద్దాం. ప్లీజ్ కమ్ కమ్. బయటే వెయిట్. రండి, కూర్చోండి. కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ? వద్దు థ్యాంక్స్. కాఫీ? అలవాట్లేదు. అయితే మిల్క్ షేక్ తీసుకోండి. అలవాట్లేదని చెప్పలేరు. లుక్, డెఫినెట్ గా గుర్తుండను. నేను మంచి డ్రైవింగ్ స్కూల్లోనే నేర్చుకున్నాను. అక్కడ నేనే ఫస్ట్. రేస్ ఏమైనా పెట్టారు అక్కడ? నో, ఇన్ఫాక్ట్ నేను 1 వేలో కనీసం నడిచి కూడా వెళ్ళను. 1 వేలో నడవచ్చే, తప్పులేదే. ఇవన్నీ కాదండి, నేను ఎలా మీ కార్ని గుద్దేనో చెప్పండి. టెల్ మీ. ఇట్స్ అ బిగ్ స్టోరీ. మీ మొబైల్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి. ఐఫోన్ కేర్ఫుల్. ఓకే, ఇది మీ కార్, ఇది నా కార్. ఒక ఇడియట్ మీ కార్ ముందు ఇలా పార్క్ చేశాడు. మీరు ముందుకు రాలేక ఇలా రివర్స్ వస్తూ నా కార్ని గుద్దేశారు. నా కార్ రివర్స్ లో వస్తే మీ కార్ ఫ్రంట్ లో కదా గుద్దుండాలి. ఓ సారీ మిస్టేక్. ఇది యాక్చువల్గా ఇలా ఉంది. ఇది మీ కార్, ఇది నా కార్. ఇప్పుడు అదే ఇడియట్ మీ కార్ వెనక పార్క్ చేశాడు. వెరీ డిఫికల్ట్ యు నో. మీరు వెనక్కి వెళ్ళలేక ముందుకు వచ్చేటప్పుడు స్లైట్ గా నా కార్ లెఫ్ట్ లో గుద్దేశారు. లెఫ్ట్ లో గుద్దాను అంటున్నారు, కానీ మీ కార్ రైట్ లో కదా డ్యామేజ్ అయింది. అదంతా నాకు తెలియదండి. ముందుకు వెనక వచ్చేటప్పుడు గుద్దేశారు అంతే. అబద్ధం చెప్తున్నారు. నేను డెఫినెట్ గా గుద్దలేదు, నాకు బాగా తెలుసు. ఒకవేళ నేను గుద్దుంటే నేను ఏం చేయాలో చెప్పండి, చేసేస్తాను. విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఏం చేస్తుంటారు? ఐఎమ్ ఏ డాక్టర్. డాక్టర్? ఏ హాస్పిటల్? సౌత్ క్రెస్ట్ మిషన్. సౌత్ క్రెస్ట్ మిషన్. ఓకే లుక్, నాకు డాక్టర్స్ అంటే మర్యాద ఎక్కువ. ఈ డెన్ ప్రాబ్లం ఏదో నేను సాల్వ్ చేసుకుంటాను. మీరు మిల్క్ షేక్ తాగి బయలుదేరచ్చు. ఏదైనా అవసరమైతే మీ హాస్పిటల్కి వస్తాను. థ్యాంక్ యూ. మిల్క్ షేక్ వద్దు థ్యాంక్స్. అయ్యో అమ్మా, చంపేస్తుంది. రే ఏంట్రా ఎంతసేపు అయినా ఇంకా రాలేదే? వస్తుందిరా, ఎన్ని పనులుంటాయి నీలాగా. అంత లేవలే. కృష్ణ ఏంటి తను వస్తుందిరా? ఓ వస్తుందా? వస్తుంది. రే రావట్లేదురా. హాయ్, గుర్తున్నానా? మీ కార్ డెంట్ ఓకే కదా? యా ఇట్స్ ఓకే. వీళ్ళ నా ఫ్రెండ్స్ కృష్ణ, ఉత్తర, శివ. హాయ్. ఓకే, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి, ఏంటి విషయం? యా ఓకే, తనతో నేను పర్సనల్గా మాట్లాడాలి. మాట్లాడరా? పర్సనల్గా రా. అది అంతేనా? అంతే, నీకు చాలా పనులున్నాయన్నావుగా, పో. బాయ్ బాయ్ బాయ్. చెప్పండి. పర్సనల్ మ్యాటర్ ఒకటి చెప్పాలి. మీకు ఏదైనా ప్రాబ్లమా? లేదు, అలా కాదు, చెప్పడం ఎలాగో తెలియట్లేదు. కావాలంటే నన్ను ఇంకో డాక్టర్ని సజెస్ట్ చేయమంటారా? నేను పీడియాట్రిక్ వార్డులో ఉన్నాను. ఏదైనా ఓపెన్ గా చెప్పండి. డాక్టర్స్ దగ్గర ఏమీ దాచకూడదు. పర్వాలేదు, చెప్పండి. నైస్, కరెక్ట్. ఓ కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాట్స్ ద ప్రాబ్లం? రాత్రి అయితే నిద్ర పట్టట్లేదు. కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే పైన ఫ్యాన్ తిరుగుతోంది. ఓకే. లేచి బయటికెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు. ఒకే ఒక లైట్ మాత్రం ఆఫ్ అయి వెలుగుతోంది. దూరంగా ఒక కుక్క మురుగుతోంది. ఇట్స్ వెరీ స్ట్రేంజ్. నో ఇట్స్ నాట్ స్ట్రేంజ్. రాత్రిపూట మా ఇంటి దగ్గర ఇలాగే ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్. ఆ టైంలోనే ఆలోచించి చూశాను. కూర్చొని ఆలోచించాను, పడుకొని ఆలోచించాను, నుంచొని ఆలోచించాను, వంగుని ఆలోచించాను. ఎలా ఆలోచించి చూసినా ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతోంది.
నాకు మీరు బాగా నచ్చారు, మనం పెళ్లి చేసుకుందాం. వాట్? అదే, నాకు మీరు బాగా నచ్చారు, మనం పెళ్లి చేసుకుందాం. వాట్స్ ఏ? ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నారు? సింపుల్, మీకు నేను నచ్చానని చెప్పండి, అంతే. ఏమంటారు? నేను వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ టైం. సారీ. Hi. What's your name? Iman. What? Iman. Oh. Yes. ఇమాన్ రా రా. బండిని పార్క్ చేయి, ఇప్పుడు వస్తా. ఎక్స్క్యూజ్ మీ, Yes. మిస్టర్ నౌషద్. శ్వేత వెళ్ళావన్నాడు కానీ థ్యాంక్ యూ. మిస్టర్ నౌషద్ని కలవాలి. ఆయన ఇక్కడ లేరు. కొద్ది రోజులుగా ఆఫీస్ కూడా రావటం లేదు. రేపైనా వెళ్ళేది? యా, ఐల్ బి గోయింగ్ టుమారో. యూ జస్ట్ వెయిట్, ఐల్ కమ్. యా, ఓకే. నా కొడుకు పోయాడు. ఎవరు? నవీన్ వాళ్ళ నాన్నని, నా భార్య గీతని, నా కొడుకు నవీన్ని కారుతో గుద్దేసి. నా కొడుకు పోయాడు. సారీ, కేసు కోర్టులో ఉంది. జరిగింది ఒక యాక్సిడెంట్. మీరెందుకు ఇక్కడికి? ఇది ఆఫీస్, నేను వర్క్ చేసే ప్లేస్. నా కొడుకు పోయాడు. నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత కలుద్దాం. సారీ. నా కొడుకు పోయాడు. One 961. ఓకే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. Hi. సైన్ ప్లీజ్. Yeah. Hi. హాయ్. What's happening? What do you do is actually... హలో. లేదు, నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను. అవును, మరి అంతేగా. 1 minute. మరి మీరు కెమెరా నుంచి కూడా ఫోన్లో చేస్తారా? ఓ, ఎందుకు నన్ను ఫోటో తీస్తున్నారు? Hi. నా సైడ్ నుంచి నేను రెడీ అవుతున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో పెద్ద పెద్ద బ్లోబ్స్ కాకపోయినా అట్లీస్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా నా దగ్గర ఉండొద్దు. అందుకని. ఏంటి సడన్ గా పెళ్లి గిల్లి అంటున్నావు? సడన్ గానా? ఆ రోజు చెప్పానుగా, ఇంకోసారి మళ్ళీ ఆలోచించి చెప్తున్నాను అంతే. ఏ అమ్మాయిని చూసినా ఇదే మాట చెప్తావా? చీచి, నో. నిన్ను చూసినప్పుడే చెప్తున్నాను. నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? గివ్ మీ వన్ గుడ్ రీజన్. వన్ రీజన్? ఏంటి రావట్లేదా? ఐ కెన్ గివ్ యూ 100 reasons. ఫస్ట్, నువ్వు అందంగా ఉంటావు. తెలుసు. బాధలో కూడా చాలా అందంగా ఉంటావు. సో నీకు ఓర్పు చాలా ఎక్కువ. నాకు అసలు ఓర్పే లేదు. నీకు అసలు కోపమే రాదు. నా కోపం ఎలా ఉంటుందో నీకు తెలీదు, తెలుసుకోవాలనుకో. ఓకే ఓకే ఓకే, వదిలే. నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకోకూడదు? ఒకే ఒక్క కారణం చెప్పు. ఒకటేంటి, 100 ఉన్నాయి. 100? మొదటిది, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మిగతా 99 అదే. ఓ, అవును,
నీకు ఇంకేం పని లేదా? ఓ మై ప్రొఫైల్. నేను ఒక ఆర్కిటెక్ట్ని. డాబా గార్డెన్స్, కంచర్పాలెం, అకేపాలెంలో నా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. యాక్చువల్లీ నేను చాలా బిజీ. లుక్, నాకు చాలా పని ఉంది. సరే. ఇది హాస్పిటల్. ఇక్కడ ఇలా బిహేవ్ చేయకూడదు. మళ్ళీ డీసెంట్ గా చెప్పను, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. హాయ్ సిద్ధు, ఎలా ఉంది ఇప్పుడు? హౌ యూ? కాఫ్ తగ్గిందా? చెప్పు తగ్గిందా? సరే ఓకే. ఏది? ఏమైంది? ఇక్కడేం పని? ముందు బయటికెళ్ళు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను. చెప్తే నువ్వు నమ్మవు. నిన్న రాత్రి హాయిగా నిద్రపోతున్నాను. సడన్ గా ఏదో సౌండ్. ఏంటని కళ్ళు తెరిచి చూస్తే పైన సీలింగ్ అంతా నీ ఫేసే. మీ ఇంట్లో ఫ్యాన్ లేదా? నిన్ను చూసిన ప్రతిసారి లోపల నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ ఫుల్గా వాయిస్తున్నారు. ఫుల్ రే రికార్డింగ్. నువ్వు ఇళయరాజా గారి మ్యూజిక్ వింటావా? కేవి మహాదేవన్. ఓ అయితే నీకు నన్ను చూసినప్పుడల్లా మహాదేవన్ వాయిస్తున్నారు. నేను తర్వాత వస్తాను. ఓకే. నేను తర్వాత వస్తాను. ఓకే. హాయ్. హౌ ఆర్ యు? వాట్ యు రీడింగ్? ఓ, హే, ఇప్పుడు కూడా నేను చూస్తుంటే నాకు ఎలా ఉందో చెప్పనా? నా లోపల కలర్ఫుల్ గా కొన్ని వేల బటర్ఫ్లైస్ టపటప ఎగురుతున్నట్టున్నాయి. ఓకే, రిలాక్స్. నీకెలా ఉంది? ఎన్ని బటర్ఫ్లైస్? అలా ఉంది చాలా. నమ్మలేదు కదా? వాచ్ ఇట్. సూపర్ అంకుల్. నో అంకుల్, కార్తిక్. ఎలా ఉంది? సూపర్. వన్స్ మోర్. తర్వాత నీ పేరేంటి? శాంతి. 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 ఈ అక్కతో నన్ను పెళ్లి చేసుకోమని చెప్పవా? డోంట్ వరీ కార్తీక్, అక్క చేసుకోపోతే నేను నిన్ను చేసుకుంటాను. నువ్వా? కానీ కొంచెం వెయిట్ చేయాలి. నో 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 నో, నేను సంధ్యని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఏంటిది మరి ఇంత జలసియా? తను నన్ను పెళ్లి చేసుకుంటాననేసరికి నీకు కోపం వచ్చింది. దానికెందుకు వాళ్ళిద్దరిని పిలుచుకొచ్చావు? నా కొడుకు పోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇక్కడెందుకు, లోపలికి రండి. నా కొడుకు పోయాడు. లుక్ మిస్టర్ ఈశ్వర్, ఇట్స్ ఓవర్. కేసు కోర్టుకు వచ్చి అంతా అయిపోయింది. అది నేను కావాలని చేసింది కాదు, తెలియకుండా జరిగిపోయింది. ఇట్స్ అన్ యాక్సిడెంట్. నా కొడుకు ఎందుకు? పెద్దడైన తర్వాత వాడు చాలా గొప్పవాడు అవుతాడు అనుకున్నా. నేను చేయలేకపోయినవన్నీ వాడు చేస్తాడనుకున్నా. దూరం చేసేసావు. వై మై సన్? ఏం కావాలి మీకు? నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నా బాధ మీకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు మీరు ఇలా రాకండి, బాగోదు. ప్లీజ్. నా బాధ మీకు ఇంకా అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా బాధ మీకు అర్థం కావాలి. అర్థం కావాలంటే బెదిరిస్తున్నారా?
మీకు నా బాధ అర్థం కావాలి. లో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వెళ్ళు. నా దగ్గర ఉన్నదంతా తీసుకుని నన్నే పో అని తిడుతున్నావా? తిట్లేదే, నువ్వే గొడవ చేస్తున్నావు. నీ గొడవ చేయట్లేదే. హలో అంకుల్. ఇమాన్ లోపలికి వెళ్ళు. నీ కొడుకును మాత్రం ముద్దు ముద్దుగా పెంచుతున్నావు. హే స్టాప్ ఇట్. కానీ నా కొడుకు, నీ కొడుకుని నీ నుంచి దూరం చేస్తాను. రా, నీ కొడుకుని పోగొట్టుకుని నువ్వు నాతో పాటు శ్మశానంలో కూర్చో. అప్పుడు అర్థమవుతుంది నీకు నా నొప్పి, నేను పడే బాధ. పోరా. నీకు నా బాధ తెలియాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, అక్కడెవరూ లేరు. వాళ్ళు వెకేట్ చేసి చాలా రోజులైంది.